బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడి సన్నిధి మన తోడుంటే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఆ సాధించాలి అని అనగా మన హృదయములందు క్రీస్తు ప్రభువుని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే అది కేవలం జీవం కలిగిన దేవుని వాక్యము, నెరవేరే దేవుని వాక్యము, ఆయన చేసిన వాక్యం నిరంతరం మన జీవితంలో నెరవేరే వాక్యాన్ని మనం విని రక్షణ పొందితేనే మన జీవితాల్లో ఈ కార్యము జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ లేట్ నారాయణ గారు, వారి పేరాల చీరాల వాస్తవ్యులు, వారి కుమారుడు సంగీత్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, మీ సన్నిధి మాతో నుంచి ప్రవ్వా మాతో ఎల్లప్పుడూ ఉంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ లేట్ నారాయణ గారు, వారు పేరాల చీరాల వాస్తవ్యులు, అమ్మగారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. తన కుమారుడు సంగీత్ గారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారిని, బర్త్డే జరుపుకున్న సంగీత్ గారిని మీరు నిండుగా దీవించండి. లక్ష్మమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ నారాయణ గారు, వారి ఇరువురికి ఇచ్చిన సంతానం కుమార్తె సుజానా, అల్లుడు జాన్, వారిద్దరు పిల్లలు ప్రజ్వల్ జాన్, నిస్సి జాన్ గారి కొరకై, అదే విధంగా లక్ష్మమ్మ గారి మరొక కుమారుడు సతీష్ గారు, కోడలు రజిత, వారికి ఇచ్చిన బాబు కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి. సంగీత్ గారికి లోతైన రక్షణానుభవం అనుగ్రహించండి. ప్రవ్వా ఈ బర్త్డే వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో ఒక గొప్ప మార్పు మీ ద్వారా ప్రేరేపింపబడి వారు చేసిన సహాయాన్ని బట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చేలాగున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మా అందరికీ ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి బర్త్డే జరుపుకునే బిడ్డలకి ఈ వాక్యం ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఇస్తున్న వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవిస్తే ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుతుందని ఆత్మీయ అనుభవంలోకి మా అందరినీ నడిపించి ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు?
మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ, మీ కుటుంబంలో పరిస్థితులు బాగుగా ఉన్నాయి కదూ. మీ కుటుంబ పరిస్థితులు బాగుగా ఉండాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే, సమాధానంగా ఉంటేనే ఈ పరిచర్య సజావుగా సాగుతుంది. యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థించే వారందరికీ, యేసు అనుచరుల పరిచర్యలో పనిచేస్తున్న వారు రుణపడి ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రతి సాయంకాలము ఈ రీతిగా నాయన మీ కృపాసనం దగ్గరకు రావడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చి ఉండగా మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభు వారికి మహాకృపను బట్టి మమ్మలను రక్షించిన విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎంతమంది రక్షింపబడలేదో, రక్షింపబడని వారు ఈ వాక్య పరిచర్య ద్వారా మిమ్మలను స్వంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని అడుగుతున్నాం. రక్షింపబడిన వారు పరిశుద్ధతలో నైనా ఇంకా ఎదగడానికి మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. యేసు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చి మీరు సిలువలో చిందించిన పవిత్ర రక్తధారలను బట్టి మీరు మాకు దయచేసిన ఆ రక్షణానుభవం కొరకై వందనాలు నైనా. ఈ లోకంలోనికి పరిశుద్ధాత్మదేవుడిగా మీరు వచ్చారు. మాలో పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించడానికి, రక్షింపబడిన వారు పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి సహాయపడండి. కృప చూపించండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. మా యవ్వన బిడ్డలను దీవించండి ప్రభువా. యవ్వన బిడ్డలు తప్పు మార్గంలో జీవించకుండా నాయనా మీ వాక్య ప్రకారము జీవించే అనుభవాల్లోనికి తీసుకుని రండి నాయన. మా యవ్వన బిడ్డలను సాతానుడు నాయనా పట్టుకుని పీడిస్తూ ఉన్నాడు ప్రభువా. సాతానిక బారి నుంచి మా యవ్వన బిడ్డలను తప్పించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభువారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడునై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో
లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత చక్కటి మాటలు ప్రియులరా. ఇక ఆగూరు అంటున్నాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొని వచ్చున్నాను. ఆ 2 మనవుల గురించి మనము జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యర్థమైన వాటి నుంచి నాకు దూరముగా ఉంచుము, అబద్ధముల నుంచి నాకు దూరముగా ఉంచుము. అనేక పర్యాయాలు మన దగ్గరికి కొంతమంది వచ్చి ఊరికే పొగుడుతూ ఉంటారు. వారు పొగుడుతూ ఉన్నప్పుడు మనము ఉప్పొంగిపోయి మనం కూడా ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. ఇవి వ్యర్థమైన సంభాషణలు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆగూరు ఈ మాటలు చెబుతున్నాడు, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా చేయము. ప్రియులరా, ఒక సత్యాన్ని మనము పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి అనగా, సాతానుడు అబద్ధములకు జనకుడైన ఆ యొక్క సాతానిక కుయుక్తు నుంచి, బారి నుంచి మనము తప్పించబడాలి. అందుకనే యాగూరు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నాకు దూరము చేయము, అబద్ధముల నుండి నాకు దూరము చేయము. ప్రభువారు నేర్పిన ప్రార్థనలో కూడా మనం ఇదే విషయాన్ని మనం చూచాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాల్లో చూచినట్లయితే ఈ రీతిగా ఉంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. వ్యర్థమైన వాటి యందు, అబద్ధముల యందు మనము జీవించటానికి వీలు లేదు. ఈ ప్రార్థన మనం కూడా ప్రతిరోజు చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. ఒకవేళ నేను పేదవాడినైతే దొంగిలించి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో, నేను గొప్పవాడినైతే అనగా ఐశ్వర్యంతోనైతే కడుపు నిండా భోజనము చేస్తే మిమ్మల్ని విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం. కొంతమంది పేదరికంలో భక్తి చేస్తారు, కడుపు నిండా భోజనం ఉంటే దేవుడే వెక్కసమైనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను కడుపు నిండున్నవాడునై మిమ్మలను విసర్జిస్తానేమో, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎవరు అన్నట్టుగా నేను మాట్లాడుతున్నామో. ఓ ప్రభువా, నాకు ఎంత అవసరమో అంత నాకు దయచేయు. ప్రియ బిడ్డలారా, మనం కూడా ఈ మాటలు ఆలోచించాలి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలలో వీటిని అనుసరించాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తున్నాను. ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా ఉంది. రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. అంటే మూర్ఖునికి కడుపు నిండా అన్నం ఉంటే ఎక్కడున్నాడు దేవుడు అని అంటాడేమో. కడుపు నిండిన మూర్ఖుని వలె మనము జీవించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే భక్తుడు కూడా ఈ మాటల మీద కొంత వివరణ ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని, అంటే కడుపారా తింటే యెహోవాను మర్చిపోవడానికి అవకాశం ఉంది. కడుపారా భుజించడానికి అన్నము దయచేసిన లేక ఆహారము దయచేసిన ఆ దేవునిని స్తుతించడానికి బదులుగా నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచిదివేమో. జాగ్రత్త.
మోషేతో మాట్లాడుతున్నాడు. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. నువ్వెంత కృతజ్ఞుడు అయి ఉండాలి. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాడు. ఈ రీతిగా ఎన్నో మేలులు దయచేసిన ఆ దేవునిని కడుపు నిండిన వాడివై మర్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ ఖండం 31వ అధ్యాయము 20వ వచనం. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, జాగ్రత్తగా వినండి, వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. జాగ్రత్త. దేవుడు ఏది నీకు దయచేశాడో దాని యందు తృప్తి చెంది దయచేసిన దేవునిని స్తుతించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నువ్వు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. జాగ్రత్త. ఈ రాత్రి సమయంలో ఇవి ప్రభువారు మమ్మలను హెచ్చరిస్తున్న మాటలను గ్రహించి ప్రభు వాక్య పరిధిలో జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆగురు ఇంకా ఏమంటున్నాడు? పేదవాడినై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఆయా సమయాల్లో పేదరికము మన దేవుని నామాన్ని అనవసరముగా తృణీకరించడానికి అవకాశం ఉంది. అందుకనే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి అనగా, నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి ఆ దేవుని నామము పవిత్రమైనది అని, ఆ పవిత్రమైన నామాన్ని పవిత్రమైన రీతిగా ఉచ్చరించడానికి, చూడడానికి మానవునిగా, విశ్వాసిగా మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా ఒక మాట వినండి. దేవుడు ఒకవేళ, ఓ మానవుడా నీకు ఏమి కావాలి, నీవు 2 మనవులు కోరుకోవాలి అని అడిగితే, వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమ్మ, నా ప్రియ బిడ్డలారా, మీరు ఏమి కోరుకుంటారో ఆలోచించాలి. చాలామంది ఈ లోక సంపదలు, ఈ లోక ధనం, ఈ లోక అధికారాన్ని కోరుకుంటారు కదూ. ఏమంటారు మీరు? పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశుల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక వచనాన్ని చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేది. మనము మన యొక్క జీవితాల్లో పేదరికాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ మనము కోరుకోకూడదు. ఎందుచేతనగా
ఎక్కువైతే కడుపు నిండి యెహోవాను దూషిస్తామేమో. పేదవాళ్ళైతే మనం మన యొక్క జీవితాలలో దొంగిలి దేవుని నామానికి అవమానము తెస్తామేమో. కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో యాకోబు గుర్తుకొస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా ఉంది. యాకోబు మాట్లాడుతున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైండు. కాబట్టి నాకు ఏమేమో అక్కర్లేదు. తినడానికి ఆహారం, ధరించడానికి వస్త్రము. నా ప్రియులరా, మన యొక్క ధ్యేయం కూడా ఈ రీతిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ రీతిగా అంటున్నాడు. 27వ కీర్తనలో నుంచి ఒక చరణాన్ని నేను చదువుతాను. దావీదు మహారాజు ఏమంటున్నాడు చూద్దాం. 27వ కీర్తన 4వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నేను ఒకే ఒక వరము అడుగుతున్నాను. ఆ వరం ఏమిటనగా, నాకు ఎంతో ఆస్తిపాస్తులు లేక అధికారం కాదు, ఆయన మందిరంలో నా జీవితకాలమంతయు నేను నివసింపగోరుచున్నాను. నా ప్రియులరా, మన యొక్క జీవితాల్లో ఇటువంటి ఆశ కలిగి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. 10వ వచనం, దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవు అగుదువో. వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడు అగుదువు అని ఆగూరు చెబుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ సందర్భంలో ఈ రీతిగా చెబుతున్నాడు. 15వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా కొండెములు చెప్పవద్దు. దాసును గూర్చి వాని యజమానునితో కొండాలు చెప్పకము. అతడు దాసుడు, ఆ దాసరికం చేసి అతడు పొట్ట పోషించుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మీద ఆ యొక్క యజమానునికి చాడీలు చెప్పడం అది ఆశీర్వాదకరమా ఆలోచించాలని నేను ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 101వ కీర్తన 5వ చరణంలో ఈ రీతిగా ఉంది, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. మన యొక్క పొరుగువారైన దాసులను కూడా ఎన్నడూ కూడా మనము శపించవద్దు, వారిని గూర్చి మనము చాడీలు చెప్పవద్దు, వారిని దూషించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 11వ చరణం, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. కన్న తండ్రిని ఎవరైనా శపిస్తారా? కన్న తల్లిని 9 మాసాలు మోసి అనేక కష్టాలు భరించి నిన్ను పెంచిన తల్లిని దీవించకుండా ఎవరైనా ఉంటారా? ఈ ఆగురు అంటున్నాడు, తమ తండ్రిని శపించే తరం, తల్లిని దీవించని తరం ఉంది. వాక్యం వింటున్నా నా యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించడంలో, గౌరవించటంలో, వారిని ప్రేమించడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. యవ్వన బిడ్డలకు
ఎన్నో మంచి హెచ్చరికలు ఇవ్వబడిన ఈ సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేసే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. యవన బిడ్డలారా, ఈ వాక్య హెచ్చరికలు మీ జీవితాలలో అనుభవించి మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబాలకు, సమాజానికి ఆశీర్వాదకరంగా జీవించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఆ ప్రియ ప్రభు యవ్వన బిడ్డలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.